జగదంబ జగదంబా జయ జగదంబా జగదంబా జయ జగదంబా జగదంబా జయ జగదంబా జగదంబ విశ్వపాలిని భ్రామరీ మాతాకి మల్లికార్జున భగవానికి నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. పరమ పావనమైన దేవీ భాగవత నవాహ ప్రవచన కార్యక్రమాల్లో రెండవ నాటి సభలో అనేక అమృత గుళికలను ఆస్వాదిస్తున్నటువంటి మీ సమీపానికి వచ్చి అంతరాయాన్ని కలిగించినానేమో అని అనిపిస్తున్నది. కానీ శ్రీ కామేశ్వర శర్మ గారు ఎట్టి పరిస్థితుల్లోనైనా మీరు రావాలి అని వారు మనఃపూర్వకంగా ఆహ్వానం చేయడం, అది మాకు సౌభాగ్యముగా భావిస్తూ ఈ క్షేత్రానికి విచ్చేసి ధర్మరాంబ మల్లికార్జునుల యొక్క దర్శనాన్ని చేసుకొని శ్రీ బుర్రా భాస్కర శర్మ గారి ప్రవచనామృతాన్ని ఆస్వాదిద్దామని, 2 నిమిషాలైనా వారి వాగమృతాన్ని ఆస్వాదిద్దామని వచ్చిన నన్ను 2 మాటలు చెప్పని పురమాయించడం వలన తోచిన 2 మాటలను సభాముఖంగా మల్లికార్జున భ్రమరాంబ పాదార విందాలకు పుష్ప సమర్పణగా భావిస్తూ 2 మాటలు చెప్పబోనుకుంటున్నాను. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే మంటపంలో శివపురాణ ప్రవచనాన్ని చెప్పినాను. కానీ విచిత్రం ఏం జరిగినది అంటే 7 రోజులు ప్రవచనం చేసినా కానీ మల్లికార్జుని స్పర్శ దర్శనం కలగలేదు. ఆ సమయంలో చాలా బాధ అనిపించినది. సంవత్సర కాలం ఎదురు చూసినాను, ఈ సంవత్సరంలో ఇక్కడికి రాలేదు. మళ్ళీ కామేశ్వర శర్మ గారు నన్ను రమ్మని ఆహ్వానించడమే తరువాయి ఇక్కడికి వచ్చినాను. దేవీ భాగవత ప్రవచన శ్రవణం చేయడం కోసమే వచ్చిన నాకు వాళ్ళ స్పర్శ దర్శనం ఘటించినది. అమ్మవారి కంటే అయ్యవారి కంటే అమ్మవారి యొక్క వైభవం ఇంత గొప్పది చూడండి. నిన్నటి నుంచి శ్రీ శర్మ గారు చెప్తున్నటువంటి ప్రవచనాన్ని నేను యూట్యూబ్ మాధ్యమం ద్వారా శ్రవణం చేస్తున్నాను. అనేక మంది మహాత్ముల యొక్క ప్రవచనాలు కూడా జరిగినవి వింటూ ఉన్నాను. జగద్గురు శంకరాచార్యుల వారు తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచన్వన్ విరచేతి లోకాన వికలం వహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం హరస్సంక్షుధ్యైనం భజతి భసితోద్ధూలన విధిం అని సౌందర్యలహరి 2వ శ్లోకంలో చెప్పినారు. బ్రహ్మావిష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి సంహారాలను కొనసాగించాలి అనంటే వాళ్ళకు ఆ సామర్థ్యం ఎట్లా వస్తుంది అనంటే భగవతి రాజరాజేశ్వరి చరణధూళిని శిరస్సున ధరించడం వలన వస్తుంది. ఆ చరణధూళి ఎక్కడ ఉంటుంది, ఆమె ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుంది. ఆమె ఉండేది ఇక్కడ మణిద్వీపంలో ఉంటుంది. ఆ మణిద్వీపానికి వాళ్ళు వెళ్ళే విధానం అంతా కూడా అద్భుతంగా వర్ణించబడ్డది ఆరంభ అధ్యాయాల్లో. మీరంతా కూడా శ్రవణం చేసి ఉండవచ్చును. పురాణాంతరంలో వర్ణిస్తూ వ్యాస భగవానుడు ఏమంటాడు అనంటే, బ్రహ్మావిష్ణు మహేశ్వరులమైన మనము మణిద్వీపానికి వెళ్ళాలి అని బయలుదేరి వెళ్ళినారు. సృష్టి స్థితి సంహారాల యొక్క ఆ కార్యము చేయడం వలన లోకంలో ఎక్కడ లేనటువంటి పేరును సంపాదించగలిగినాము. ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుకొని వద్దామని బయలుదేరినారు బ్రహ్మావిష్ణు మహేశ్వరులు. వాళ్ళ యొక్క గమనాన్ని గురించి చాలా అద్భుతంగా వర్ణించినాడు దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు. శ్రోతలారా, ఎటకేలకు విమానంలో ప్రయాణం చేసి చేరుకున్నటువంటి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఒక ఇబ్బంది ఏర్పడ్డది. ప్రాకారం దాకా చేరుకున్నారు. ప్రాకారంలో యోగిని గణాలు ఉన్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటున్నారు. ఎందుకు అని ప్రశ్నిస్తే, మీ నామధేయాలేమిటి, మీరు ఉండేటువంటి లోకాలేమిటి, మీ ప్రవర్తన ఏమిటో చెప్పండి అన్నారు. అప్పుడు యోగిని గణాలతో అన్నారు, మేము బ్రహ్మావిష్ణు మహేశ్వరం అనే విషయం తెలియడం లేదా తల్లులారా? తెలుస్తున్నదయ్యా బ్రహ్మావిష్ణు మహేశ్వరులని,
ఏ బ్రహ్మాండానికి సంబంధించిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులో చెప్పండి అన్నారు. ఈ ప్రశ్న ఉదయిస్తుంది అని అనుకోనే లేదు. వాళ్ళు ఓ చెట్టు కింద కూర్చొని విచారం చేయడం ప్రారంభించినారు. బ్రహ్మ ఒక దిక్కు, విష్ణుమూర్తి ఒక దిక్కు, శంకరుడు ఒక దిక్కు. ఇంతలో ఒక విచిత్రమైనటువంటి ఘటన జరిగినది. ఏమి జరిగినది అని అంటే, బ్రహ్మకు 4 తలలు ఉంటాయి. 5 తలలవాడు వచ్చి కూర్చున్నాడు పక్కన. అయ్యా, తమరెవరో అడిగితే నన్ను బ్రహ్మ అంటారు అన్నాడు. మీరేం చేస్తుంటారు అంటే, నేను సృష్టి కార్యాన్ని కొనసాగిస్తూ ఉంటాను అన్నాడు. మీది ఏ లోకం అంటే మాది సత్యలోకం అని అన్నాడు. 4 తలలు గలవాడు ఆశ్చర్యపోయినాడు. నేను అదే పని చేస్తుంటాను, నాది అదే లోకము. ఇంతలో 10 తలలు గలవాడు వచ్చి కూర్చున్నాడు వీళ్ళిద్దరి పక్కన. మీదే లోకము, మాది సత్యలోకము, మీరేం చేస్తుంటారు? మేము సృష్టి కార్యాన్ని కొనసాగిస్తూ ఉంటాము, మేము అదే చేస్తుంటాము కదా అని ఈ విధంగా ప్రారంభమైన రాక 100 తలల బ్రహ్మదేవుని దాకా కొనసాగినది. ఇటు విష్ణుమూర్తి కూడా గందరగోళంలో ఓడిపోయినాడు. నీలమేఘశ్యాముడు, చతుర్భుజ, శంఖచక్ర, గదాపద్మ, వనమాల విరాజితులు ఒక 100 మంది తయారైనారు. మీరేం చేస్తుంటారంటే, మేము లోకంలో ఉంటాము, మేము పరిపాలనా సంవిధానాన్ని కొనసాగిస్తామని వీళ్ళు చెబుతున్నారు. అదేవిధంగా శంకరుని యొక్క పరిస్థితి కూడా మారిపోయినది. 100 మంది అక్కడ కూడా ఉన్నారు. అప్పుడు మొదటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏమనుకున్నారు అంటే, ఇంతకాలము మణిద్వీపాధివాసిని అయినటువంటి భగవతి రాజరాజేశ్వరిని గురించి మనం విన్నాము, ఏమని, అనంతకోటి బ్రహ్మాండ జనని అని. కానీ ఇవాళ మనం ప్రత్యక్షంగా దర్శిస్తున్నాము అని అనేక రకాలైనటువంటి విష్ణు శంకరుల యొక్క స్వరూపాలను దర్శించిన తర్వాత వాళ్ళు ఈ తీర్మానాన్ని తీసుకున్నారు. లోపలికి వెళ్ళాలి అంటే ఇంకా విలాసం సరైనటువంటి దొరకాలి కదా. అప్పుడు విష్ణుమూర్తి 100 సంవత్సరాలు విచారం చేసిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన తట్టినది. హే బ్రహ్మ, హే శంకర, నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను, మీరు నాతో పాటు రండి ద్వారదేశానికి. ద్వారదేశాన్ని తీసుకున్న వెళ్ళి యోగిని గణాలతో అన్నారు, బలిచక్రవర్తి అహంకారాన్ని దుర్మారడం కోసమై వామనావతారం ఎత్తిన సమయంలో 3 అడుగుల జాగనడిగినప్పుడు కుడికాలను పైకెత్తగా కుడికాలు బొటనవేలు నుండి ఆవిర్భవించినటువంటి గంగలో నుండి పుట్టినటువంటి బ్రహ్మాండాలకు అధిపతులం మేము అని అన్నారు. మరి ఆ మాట చెప్పరే, లోపలికి వెళ్ళండి అని లోపలికి పంపించినారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను. మణిద్వీపపు మొదటి ప్రవేశమే ఇంత కష్టకరమై ఉంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను పొందినారు వాళ్ళు అనేది పురాణాంతరంలో వర్ణిస్తారు వ్యాస భగవానుడు ఆమె యొక్క వైభవాన్ని వర్ణించడానికి. ఇంతలో అనేక ప్రాకారాలను దాటుతూ వెళ్ళినారు. ముఖ్యమైనటువంటి ప్రాకారం వచ్చినది. ఇంకా అది దాటితే చింతామణి గృహంలో ప్రవేశించడమే తరువాయి. అప్పుడు మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని అన్నారు యోగిని గణాలు. మళ్ళీ ఇదేమిటమ్మా, లోపలికి వచ్చినాం కదా, లోపలికి ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు అని అంటే, లోపలికి ప్రవేశార్హత కేవలం ఆడవాళ్లకు మాత్రమే అన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నాం. ఇన్ని ప్రాకారాలు దాటి వచ్చిన తర్వాత లోపల దాకా వెళ్ళక మన లోకాలకు వెళితే మనం ఏం సమాధానం చెప్పుకోవడం? ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. మళ్ళీ అనేక సంవత్సరాలు విచారించగా శ్రీమన్నారాయణమూర్తికి ఒక ఊహ తట్టినది. నాకా ఆడవేషం వేయడం పెద్ద కష్టమేం కాదు. ఇదివరకు సముద్ర మథన సమయంలో మోహిని రూపాన్ని ధరించినాను కదా అని తాను మోహిని రూపాన్ని ధరించినాడు. అప్పుడు బ్రహ్మ శంకరులు ఇద్దరు కూడా నాకు కూడా ఈ వేషాన్ని వేయండి అని అడిగితే ఆ ముగ్గురు కూడా సద్యో యువతయో జాతాహ అని అంటాడు. సద్య ఏమాత్రం ఆలస్యం లేకుండా స్త్రీ రూపాన్ని ధరించినారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఆ స్త్రీ రూపాన్ని ధరించిన తర్వాత లోపలికి వెళుతూ ఉంటే ఎవరు మీరు, ఎక్కడి నుండి వచ్చినారు అనేటువంటి ప్రశ్ననే లేకుండా లోపలికి తీసుకువెళ్ళినారు, పన్నీరు జల్లుతూ పూలం జల్లుతూ. కానీ ఇంకొక భంగపాటు కలిగినది. 64 కోటి యోగిని గణసేవిత అయినటువంటి భగవతి రాజరాజేశ్వరి ఆమె సమీపానికి వెళ్ళాలి అంటే తోపుకొని వెళ్ళడం చాలా కష్టమైనది, అనేక సంవత్సరాలు పట్టినది. మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అమ్మవారి యొక్క స్వరూపాన్ని దర్శించగలిగినారా అనంటే, కోటి సూర్యులతో సమానమైన కాంతి, కోటి చంద్రులతో సమానమైనటువంటి సుశీతలత్వము కలిగినటువంటి ఆ భగవతి రాజరాజేశ్వరిని చూడలేకపోయినారు వాళ్ళు. వెలుతురు బాగా ఉన్నా కానీ వస్తువుల యొక్క దర్శనం కాదు అని భాగవతాది గ్రంథాల్లో రాసినాడు వ్యాస భగవానుడు. మన కళ్ళకు ఎంత వెలుతురుంటే వస్తువు కనిపిస్తుందో అంత మాత్రమే సామర్థ్యం ఉంటుంది. కానీ కోటి సూర్యుల యొక్క సమానమైన కాంతితో కూడుకున్నటువంటి, కోటి చంద్రుల యొక్క సుశీతలత్వం కలిగినటువంటి అమ్మను చూడడానికి వాళ్ళకు సామర్థ్యం సరిపోలేదు.
మరి ఏం చేసినారు అక్కడ? కుడికాలు బొటనవేలులోని గోరును చూచినారు. ఆ గోటిలో అనంతకోటి బ్రహ్మాండాలను దర్శించి వాళ్ళు తరించినారు అనే విషయాన్ని దేవి భాగవతంలో మనకు వర్ణిస్తాడు వ్యాస భగవానుడు. శంకరాచార్యుల వారు ఈ పురాణాలన్నిటి కూడా మథనం చేసి కిరీటం వైరించం పరిహర పురఃకైటభిద కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటం ప్రణమ్రే శ్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే అని అంటారు. యోగిని గణాల యొక్క అనుమతిని తీసుకోకుండా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవాలి అని అనుకున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. యోగిని గణాలు అన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో ఏ బ్రహ్మాండానికి సంబంధించిన అడ్రస్సో చెప్పినారు, కానీ మీకు ఆమె దర్శనం కావాలి అంటే 1000 సంవత్సరాలు ఎదురు చూడవలసినదే అన్నారు. 1000 సంవత్సరాల దాకా ఎదురు చూస్తూ కూర్చోవడం ఎట్లా? అందుకని ఎదురుగా వెళ్లకుండా దొడ్డిదారిన వెళదామనే ప్రయత్నం చేసినారు. మణిద్వీపంలో ఏకాంత మంటపం అనే మంటపం ఉంటుంది. ఆమె ఉండేటువంటి మంటపంలోంచి ఏకాంత మంటపానికి శంకరుడు వచ్చినాడనే విషయం తెలుసుకోగానే పరిగెత్తుకుంటూ వెళుతుంది. ఆమె శివుణ్ణే స్మరిస్తూ చింతిస్తూ ధ్యానం చేస్తూ ఆ నామాన్ని ఉచ్చరిస్తూ పరిగెడుతుంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ కూడా రక్షక భటులు ఉండరు అని అందరూ కూడా కిరీటాలతో సహా దీర్ఘదండ ప్రణామాలు చేసి పడుకోనున్నవారు అట్లానే పడుకోనున్నారు. ఇంద్రాది దేవతలారా ఎందుకు పడుకోనున్నారు అనంటే, ఆమె ఏకాంత మంటపానికి వెళ్ళే సమయంలో ఆమె కాలు దాకితే ఇంద్ర ఎప్పుడు వచ్చినావు, బ్రహ్మ ఎప్పుడు వచ్చినావు అని కళ్ళతోనైనా ఆమె అడుగుతుందనే ఉద్దేశంతో మేము ఇట్లా పడుకోనున్నాము అని వాళ్ళు సమాధానం చెప్తున్నారు. ఇంతలో యోగిని గణాలు ఈ విషయాన్ని పసిగట్టినారు. ఓహో, మమ్మల్ని అడిగితే 1000 సంవత్సరాలు పడుతుంది మీరు వెళ్ళడానికి అని, మమ్మలను కాదని మీరు అమ్మను దర్శించడానికి పూనుకున్నారా అని. అప్పుడు అమ్మ పైకి ఆకాశం వైపు చూస్తూ శివుని యొక్క స్మరణ చేస్తూ పరిగెడుతూ ఉంటే కాలు ఎక్కడ బ్రహ్మత్తలకు తాకుతుందో అని కిరీటం వైరించం పరిహరపుర కైటభిద కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటం. అమ్మా, కుడి దిక్కు కాలు పెట్టబోకు, అక్కడ బ్రహ్మదేవుని యొక్క కిరీటం ఉన్నది. ఎడమ దిక్కు కాలు పెట్టబోకు, అక్కడ ఇంద్రుని యొక్క శిరస్సు కిరీటంతో సహా ఉన్నది. జాగ్రత్త చెబుతూ ఉండగా ఎవ్వరి కిరీటాన్ని తాకకుండా ఏకాంత మంటపంలోకి ప్రవేశించినది అని వర్ణిస్తాడు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్రాది దేవతలే ఆమె యొక్క దర్శనాన్ని చేసుకోవడానికి ఇన్ని పాటలు పడ్డారు అన్న తర్వాత మానవ మాత్రమైన మనకు మణిద్వీపానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఆ శ్రోతలారా. కాకపోతే ఒక్క అవకాశం మాత్రం ఉంటుంది. మార్కండేయ పురాణంలో చెప్తాడు వ్యాస భగవానుడు, ఎత్రైతత్ పఠ్యతే సమ్యక్ నిత్యమాయతనం మమ సదాన తద్విమోక్ష్యామి సాన్నిధ్యం తత్ర మే స్థితం అని అంటాడు. ఏమిటి? నేను ఉండేటువంటి మణిద్వీపానికి మీరు రాకపోతే రాలేకపోవచ్చును, కానీ మీరుండే చోటికి మాత్రం నేను రాగలుగుతాను అని అమ్మవారే నోరు విడిచి చెప్పినది మార్కండేయ పురాణంలో. ఏముంటుంది? ఎత్రైతత్ పఠ్యతే సమ్యకు, ఎక్కడైతే 700 మంత్రాలతో కూడుకున్నటువంటి సప్తశతి అనే పేరుతో పిలువడేటువంటి నన్ను సంతోషపరిచేటువంటి స్తోత్రములు ఉంటాయో, ఆ స్తోత్రములు ఎక్కడైతే పఠింపబడతాయో అక్కడికి నేను వస్తాను అన్నది. మణిద్వీపాన్ని వదిలిపెట్టి నేను అక్కడికి వస్తాను. సదాన తద్విమోక్ష్యామి, కేవలం రావడమే కాదు, వచ్చి నేను అక్కడ ఉంటాను. యోగిని గణాలు వచ్చి అమ్మ రావడం వచ్చినారు కదా, మళ్ళీ మణిద్వీపానికి వెళదాం పదండి అని అంటే వారి మాటను నిర్లక్ష్యం చేసి సదాన తద్విమోక్ష్యామి సాన్నిధ్యం తత్ర మే స్థితం, నేను ఆ స్థానాన్ని వదిలిపెట్టను. ఎందుకంటే నన్ను ఇష్టపరిచేటువంటి, నన్ను సంతోషపరిచేటువంటి స్తోత్రాలను పఠించినారు కావున ఆ స్తోత్రమే నా ఇల్లు అవుతుంది, అదే నా మణిద్వీపం అవుతుంది అని అమ్మ కరుణతో చెప్పినటువంటి మాటలు ఇవి శ్రోతలారా. ఆమె కారుణ్యం చెప్పడానికి వీల్లేదు. చివరి రోజుల్లో మీరు ఆ మణిద్వీప వైభవాన్ని, అన్ని ప్రాకారాలు ఉన్నాయో ఆ ప్రాకారాలను దాటుతూ వెళ్ళేటువంటి విషయాన్ని వింటారు. 700 కోట్ల మహామంత్రాలు అమ్మవారికి సంబంధించిన అనుష్ఠానాన్ని ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళు ఆ మణిద్వీపంలో ఉండేటువంటి వనాల్లో, ఉపవనాల్లో పక్షులుగా జన్మించి కోకిలలు కుహూ కుహూరవాలు చేస్తూ ఉంటాయి, తుమ్మెదలు ఝంకారనాదం చేస్తూ ఉంటాయి. కానీ అక్కడ తుమ్మెదల యొక్క నాదము ఝంకారనాదం వినబడదు, అక్కడ కోకిల యొక్క నాదాలు కుహూ కుహూరవాలు వినబడవు. ఏ 700 కోట్ల మహామంత్రాల్లో పురస్కరణ చేసిన మంత్రాలు ఉన్నాయో
ఆ మంత్రాలే వినబడుతూ ఉంటాయి. కేవలం మంత్రానుష్ఠానం చేసిన వాళ్ళకు మాత్రమే ఆ యోగం లభిస్తుంది. ఇంకొక అవకాశం కూడా ఉంటుంది. అదేమిటి అంటే, ఎవరు వివాహం చేసుకున్నటువంటి స్త్రీమూర్తి అయి ఉండి పతివ్రత ధర్మాలను తూచా తప్పకుండా పాటిస్తుందో, ఆ స్త్రీమూర్తి కనుక ఒకవేళ మరణించినట్టయితే సుమంగళిగా మరణించినటువంటి స్త్రీకి కూడా అక్కడికి ప్రవేశార్హత అనేటువంటిది ఉంటుంది. ఎంత సులభమైనటువంటి రీతిలో అమ్మ సమీపానికి చేరుకోవచ్చును చూడండి. ఈ విషయంలో ఒక 2 నిమిషాల నుండి 3 నిమిషాలకు పడే ఒక కథ ఉన్నది పద్మపురాణంలో, మీ అనుమతి. అయ్యా చెప్పు. విశ్వామిత్రుడు ఋషి అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఆయనకు ఒక కూతురు ఉంటుంది. కూతురుకు వివాహం చేస్తాడు. వివాహం అయిన తర్వాత ఆమె సంసారాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఒకనాడు వాళ్ళిద్దరూ కూడా సమిధలను తీసుకురావడానికి కోసమే అరణ్యానికి వెళుతారు భార్యాభర్తలు, విశ్వామిత్రుని కూతురు అల్లుడు. వెళితే ఇంతలో ఒక లంకె బిందె కనబడుతుంది. ఆ బిందె నిండా బంగారు కాసులు ఉన్నాయని భావించి అనుకోకుండా వచ్చినటువంటి ద్రవ్యము దాన్ని తీసుకోవడానికి ఉపక్రమించగానే భార్య, విశ్వామిత్రుని యొక్క కూతురు, ఆ భర్తతో అంటుంది, ఏమండి, కష్టపడి సాధించాలి కానీ ఇట్లా వచ్చినటువంటి ధనము ఇది క్షేమాన్ని కలిగించదు, ఇది రాజులకు ఇవ్వవలసింది, అందుకని దీన్ని మీరు ముట్టుకోబోకండి, ఈ ధనాన్ని మీరు రాజులకు అప్పచెప్పండి అని అంటే, భార్య మాటలు విని ఆ ఋషీశ్వరుడు రాజుగారికి ఇవ్వడం కోసమే వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఏకాకిని ఉన్నది ఆ అరణ్యంలో. ఇంతలో ఒక రాక్షసుడు అక్కడ సంచారం చేస్తూ ఈమె యొక్క సౌందర్యానికి ముగ్ధుడైనాడు. చాలా అందగత్తె ఏకాంతంలో ఉన్నది. ఆమె సమీపానికి వెళ్ళి నన్ను వివాహం చేసుకోమని అడుగుతాడు. అంటే నేను ఇదివరకే వివాహితను, విశ్వామిత్రుని యొక్క కూతురును, నా భర్త చాలా నిష్ఠాగరిష్ఠుడు, తపశ్శక్తి సంపన్నుడు, నా సమీపానికి రాకోని ఎంత చెప్పినా కానీ వినకుండా ఆమెను బలవంతం చేయడానికి పూనుకున్నాడు. అప్పుడు ఆమె తన శరీరంలోని అర్ధభాగాన్ని పతివ్రత ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని శిలగా మార్చుకుంటుంది. నాభి నుండి కిందికి ఉండేటువంటి భాగం ఏదైతే ఉన్నదో అది శిలగా మారిపోతుంది. రాక్షసుడు ఆమె యొక్క పాతివ్రత్య ధర్మాన్ని చూచినాడు. ఒకవేళ నేనే ఈమెను బలవంతం చేసే సమయంలో ఈమె శిలగా మారిపోయినదనే విషయాన్ని వచ్చిన తర్వాత భర్తకే కనుక విన్నవించుకున్నట్టయితే మహాతపశక్తి సంపన్నుడైనటువంటి ఆ భర్త నన్ను చంపి పారేస్తాడు. అందుకని ఈ విషయము ఈమె భర్తకు తెలియకుండా ఉండాలి అని అంటే ఈమెనే ప్రాణాలతో ఉండకూడదు అని భావించి పొరలో ఉన్న ఖడ్గాన్ని తీసి ఆమె శిరచ్ఛేదం చేస్తాడు. ఆమెకు తెలిసిపోయినది, వీడి చేతుల్లో నేను మరణిస్తాను అని భావించి మరణోన్ముఖురాలైనటువంటి ఆమె అనేక సత్సంగాలు చేసి ఉన్నది కావున మరణించే సమయంలో ఏం చేయాలనో బాగా తెలుసును కావున విశ్వామిత్రుని యొక్క ఉపదేశాన్ని విన్నటువంటి తాను మహాదేవ 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 అనుకుంటూ ప్రాణత్యాగం చేసినది. అంత్యకాలంలో ఎవరి యొక్క స్మరణ చేస్తామో వాళ్ళ లోకానికి వెళుతారనేటువంటిది భాగవతాది గ్రంథాల్లో అజామిళ ఉపాఖ్యానం ఇదంతా కూడా మనకు తెలియజేస్తున్న విషయమే. ఇంతలో శివదూతలు వచ్చినారు, కైలాసానికి తీసుకువెళ్ళినారు, శివుడు ముందు ఉంచినారు ఈ విశ్వామిత్రుని కూతురును. విశ్వామిత్రుని కూతురును చూచి మరణించే సమయంలో నా నామాన్ని ఉచ్చరించడం వల్ల ఇక్కడికి తీసుకొని రాబడ్డది ఈమె, కానీ పురుషులే కనుక ఒకవేళ అయ్యి ఉన్నట్టయితే ప్రమథగణాల్లో చేర్చేవాడిని, ఈమె స్త్రీమూర్తి కాబట్టి మణిద్వీపానికి పంపించండిరా అన్నాడు శంకరుడు. మణిద్వీపానికి తీసుకుని వెళ్ళినారు. మణిద్వీపాధివాసిని భగవతి రాజరాజేశ్వరి లలితా మహాత్రిపుర సుందరి భ్రామరి దేవత సింహాసనం పైన కూర్చొని ఉండగా చెలికెత్తలు ఈమెను తీసుకుని వచ్చి నిలబెట్టినారు. ఈమె చేసిన పుణ్యమేమిటే అని అడిగితే మరణించే సమయంలో మహాదేవ నామాన్ని ఉచ్చరించి మరణించినదండి అనగానే అప్పటికే ఆమెకు 64,000 కోట్ల యోగినీ గణాలు సేవ చేస్తూ ఉన్నారు, పరిచారకులుగా ఉన్నారు. ఈమెకి ఇవ్వవలసినటువంటి ఉద్యోగం అంటూ నిజానికి ఏదీ లేదు. అయినప్పటికీ మరణించే సమయంలో నానాథుడైనటువంటి శివునికి సంబంధించిన నామాన్ని ఉచ్చరించి మరణించినది కావున దీనికి ఉత్తమమైనటువంటి ఉద్యోగాన్ని ఇస్తాను. అదేమిటి అని అంటే నా కాళ్లకు పసుపు పెట్టి పారాణి పెట్టేటువంటి ఉద్యోగాన్ని ఇస్తాను. ఆ పనిలో నియుక్తురాలైనది లంక బిందెలను తీసుకువెళ్ళి రాజుకు సమర్పించి తిరిగి వచ్చే వరకు భార్య మరణించున్నది, సగం శిలారూపాన్ని ధరించున్నది. విశ్వామిత్రుని సమీపానికి వెళ్ళినాడు, మామగారి సమీపానికి జరిగిన వృత్తాంతం అంతా చెప్పినాడు. విశ్వామిత్రుడు దివ్య దృష్టితో చూచి జరిగిన వృత్తాంతాన్ని అల్లునికి చెప్పి జరిగినదంతా ఇది, అందుకని మనం కైలాసానికి వెళ్ళి నా కూతురును నీ భార్యను తీసుకువద్దాం పదా అని
సశరీరులై కైలాస శిఖరానికి వెళ్ళినారు. శివునికి నమస్కారం చేసినారు. శంకరుడు అన్నాడు, ఏమిటయ్యా మీరు ఇటు వచ్చినారు అని ప్రశ్న వేస్తే జరిగిన వృత్తాంతం అంతా చెప్పి, ఈ విధంగా నా కూతురు మరణించినది, మరణించే సమయంలో నీ నామాన్ని ఉచ్చరించడం వలన ఈ లోకానికి వచ్చి చేరుకున్నది, నా కూతురును నాకు ఇస్తే నేను వెళ్ళిపోతానయ్యా అన్నాడు విశ్వామిత్రుడు. ఇది జరుగుతుందా అని మనకు సందేహం వస్తుంది, కానీ జరుగుతుంది. 100కి 100 వాళ్ళు అటువంటి తపస్సును అటువంటి అనుష్ఠానాన్ని చేసి ఉన్నారు కావున వాళ్ళు విశ్వామిత్రాది ఋషులు, వ్యాసాది ఋషులు వాళ్ళు సశరీరులై లోకాంతరాల్లోకి సంచారం చేసేవారు అని శంకరాచార్యుల వారు కూడా భాష్యాల్లో అనేక సందర్భాల్లో వివరిస్తారు. ఒకనికి సామర్థ్యం ఉన్నది అని అన్న తర్వాత మనకు ఆ సామర్థ్యం లేకపోతే ఉన్నవాడిది లేదు అని అనడానికి మనకేమిటి అర్హత అని ప్రశ్నిస్తారు. అట్లా అడిగితే అప్పుడు శంకరుడు అన్నాడు, నిజమేనయ్యా, మహాదేవ నామాన్ని ఉచ్చరించడం వల్ల నా లోకానికి వచ్చినది. కానీ ఒక విషయం చెప్తాను విశ్వామిత్ర, మరణించిన తర్వాత ఎవరైతే నా లోకానికి వస్తారో నా నామాన్ని ఉచ్చరించి, వేరే లోకాల్లో ఆయా నామాలను ఉచ్చరించి ఆ లోకాలకు వెళ్ళినట్టయితే వాళ్ళు వాపస్ తిరిగి వస్తారేమో, కానీ నా కైలాసానికి వచ్చిన తర్వాత మాత్రం తిరిగి రావడం అనేటువంటిది ఉండదు అన్నాడు. అనే మాటను చెప్పి రెండవ మాట అంశాన్ని ఏం చెప్పినాడు అనంటే, అయినా నీ కూతురు స్త్రీ అయి ఉన్నది కావున ప్రమథగణాల్లో లేదు. ప్రమథగణాల్లో ఉంటే నీవు అడిగినందుకు నేను ఇచ్చేవాడనేమో, కానీ ప్రమథగణాల్లో ఉన్నందువలన ఆమె అధికారాలన్నీ కూడా ఆ భగవతి రాజరాజేశ్వరి పైన ఉంటాయి. ఆమె సమీపానికి వెళ్ళు అనగానే మణిద్వీపానికి వెళ్ళినాడు. విశ్వామిత్రునికి ఆయన అల్లునికి కనబడుతున్నది, కాళ్లకు పసుపు రాస్తూ పాయిరాణి పెడుతూ. కానీ చూస్తుందా ఇడిదిక్కు? బంధాలన్నీ కూడా ఎంతవరకు ఉంటాయి అంటే వ్యాసుడు చెప్తాడు ఈ సందర్భంలో, బంధాలన్నీ ఎంతవరకు ఉంటాయంటే మన ప్రేమ, అనురాగము, వాత్సల్యము ఇవన్నీ కూడా ఏ అమ్మవారి పైన మనం చూడడానికి పూనుకుంటామో, ఇంతకాలం నుండి ప్రేమించినటువంటి భార్య యందుండే ప్రేమ, ఇంతకాలం నుండి ప్రేమించే కొడుకు పైన ఉండేటువంటి ప్రేమ, ధనము పైన ఉండేటువంటి ప్రేమ, అవన్నీ కూడా వెలవెలబోతూ ఉంటాయి. సూర్యుని సమీపంలో దివిటీ పట్టుకుంటే, కాగడా పట్టుకుంటే ఏ విధంగా దాని యొక్క కాంతి లేకుండా కాంతిహీనంగా కనబడుతుందో, ఆమెను ప్రేమించిన తర్వాత అసలు ఇటు దృష్టి సారించడమే లేదు. విశ్వామిత్రుడిని అడిగినది అమ్మవారు, ఎటు వచ్చినావయ్యా, జరిగిన వృత్తాంతం అంతా చెప్పి నా కూతురు నాకివ్వు, అల్లుడు కూడా వచ్చినాడు అని దీనాధీనంగా ప్రార్థిస్తే అప్పుడు అమ్మవారు మందహాసం చేస్తూ ఒక మాట అన్నది అల్లుడితో, ఒరే నాయన, నా మణిద్వీపంలో వందలాది లక్షలాది మంది స్త్రీమూర్తులు ఉన్నారు, ఏ ఒక్క స్త్రీనైనా అందగత్తైనటువంటి దాన్ని తీసుకుని వెళ్ళు, లేదా 10 మంది కావాలన్నా నేను ఇస్తాను, కానీ ఈ అమ్మాయిని మాత్రం నేను ఇవ్వను. ఎందుకో తెలుసిన, మరణించే సమయంలో ఆమె నా భర్తకు సంబంధించినటువంటి నామాన్ని ఉచ్చరిస్తూ మరణించినది కావున ఆమె తిరిగి ఇవ్వడానికి వీల్లేదు. ఈ విధంగా సంభాషణ కొనసాగినది. ఆ భగవతి రాజరాజేశ్వరి ఒక నిర్ణయం చేసి చెప్పినది. అప్పుడు కాళ్ళ వేళ్ళాబడి దీనాధీనంగా ప్రార్థించగా ఒక ఉపాయాన్ని చెప్పినది. సోమవారం వ్రతం అనేటువంటి ఒక వ్రతం ఉంటుంది. ఆ వ్రతాన్ని కనుక నీవు ఆచరించినట్టయితే ఈ జన్మలో కాదు, జన్మాంతరంలో ఈ అమ్మాయే నీకు భార్యగా రాబోతుంది అనే విషయాన్ని చెప్పగా తిరిగి వచ్చినారు అనే విషయాన్ని తెలియజేస్తాడు వ్యాసభగవానుడు. ఆమె యొక్క మహిమ ఎంత గొప్పనైనటువంటిది అనేటువంటిది వర్ణించడానికి ఈ విధంగా ఒక పురాణంలో కాదు, అనేక పురాణాల్లో వ్యాసభగవానుడు తెలియజేస్తాడు. శ్రోతలారా, ఆమెను ఆశ్రయించి మనం పొందలేనిదంటూ ఏదీ ఉండదు. త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితా హి ఆశ్రయతాం ప్రయాంతి. ఎవరు నిన్ను ఆశ్రయిస్తారో వాళ్లకు వినాశనం అనేటువంటిది లేదు, ఏ కోరికలు తీరవు అనేటువంటిది లేదు, అన్ని కోరికలు ఈడేరుతాయి. ఇదొక మాట అయితే, నిజమైన ఆశ్రయాన్ని పొందిన వాళ్ళు అవుతారో వాళ్ళు అనే మాటన త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితా హి ఆశ్రయతాం ప్రయాంతి. నిజమైనటువంటి ఆశ్రయాన్ని పొందిన వారు అవుతారమ్మా అని ఈ విధంగా అనేక రకాలుగా ఆమెకు సంబంధించిన వైభవాన్ని వర్ణించినాడు. మనం అనుకుంటాము దేవీ భాగవతంలో మాత్రమే అమ్మవారి యొక్క వైభవం ఉన్నది అని, బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానంలో మాత్రమే ఆమె యొక్క వైభవం ఉన్నది అని. కానీ 18 మహాపురాణాల్లో ఆమెకు సంబంధించిన వైభవాన్ని వర్ణించి ఆమె భగవతి జగజ్జనని రాజరాజేశ్వరి, బ్రహ్మసూత్రాది గ్రంథాల్లో శంకరాచార్యుల వారు ఈ కథలనన్నిటి కూడా విన్న తర్వాత ఒక తీర్మానం చేసి ఇప్పుడు మాయావాదాన్ని సృష్టించినాడు.
ఒకవేళ మాయావాదమే కనుక లేకపోయినట్టయితే ఈ పురాణాలకన్నిటి కూడా సమన్వయం చేయడం చాలా కష్టమవుతుంది శ్రోతలారా. ఏమిటి అంటే బ్రహ్మ జగత్తులకన్నిటికీ కూడా కారణభూతుడు అని, తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత అనేటువంటి వాక్యాలన్నీ కూడా అదే విషయాన్ని చెబుతున్నాయి. కానీ సమస్య ఎక్కడ వస్తుంది మనకు అనంటే, పరమాత్మ కనుక ఒకవేళ జగత్తులను సృష్టించేవాడై ఉన్నట్టయితే శరీరము కలవాడై సృష్టించినాడా, శరీరము లేనివాడై సృష్టించినాడా? శరీరం కలవాడై జగత్తులను సృష్టించినాడు అనంటే ఒక సమస్య, శరీరం లేనివాడై జగత్తులను సృష్టించినాడు అనంటే ఇంకొక సమస్య. శరీరం కలవాడై జగత్తులను సృష్టించినాడు అనంటే వచ్చే సమస్య ఏమిటి అనంటే, మన శరీరం ఏ విధంగా క్షీణించి నశించిపోతుందో పరమాత్మ కూడా నశించాలని ఆపత్తి వస్తుంది. శరీరం లేనివాడై జగత్తులను సృష్టించినాడు అనంటే కుమ్మరివాడు కూడా కుండలను తయారు చేయాలంటే శరీరం లేకుండా తయారు చేయాలి అని సమస్య వస్తుంది. అందుకని ఈ సమస్యను పరిష్కారం చేయడం కోసమే మధ్య మార్గం ఏదైనా ఉన్నదా అని ఆలోచన చేసి జగద్గురు శంకరాచార్యుల వారు మాయచేత సృష్టింపబడ్డది జగత్తులన్నీ అని చెప్పినారు. మాయా అంటే ఇప్పుడు మళ్ళా ద్వైతమే ఏర్పడ్డది, పరమాత్మ వేరు మాయ వేరు అనేటువంటి ద్వైత భావం ఏర్పడుతుంది. అందుకని శంకరాచార్యుల వారు సమన్వయం చేస్తూ ఏం చెప్తారు అనంటే, ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయ, నా ఆత్మమాయ చేత ఈ ప్రకృతిని నా అధీనంలో ఉంచుకుని జగత్తులను సృష్టిస్తాను అన్నాడు. ప్రకృతి పురుషుని కన్నా వేరు కాదు అనేది ఈక్షతేర్నా శబ్దం మొదలైనటువంటి అధికరణాల్లో స్పష్టంగా తెలియజేసినారు. అటువంటి ప్రకృతి పురుషుల యొక్క స్థానమైనటువంటి భ్రమరాంబ మల్లికార్జుల సన్నిధానంలో శ్రీ కామేశ్వర శర్మ గారి పరివారమంతా జగద్గురువులు శ్రీ కాంచీ పీఠాధిపతుల యొక్క పరిపూర్ణ అనుగ్రహాశిస్సులను పొంది ఈ వైభవోపేతమైనటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి సమయంలో అమ్మకు సంబంధించినటువంటి 2 మాటలు చెప్పి వెళదామని నాకు వచ్చినటువంటి మాటలను తెలియజేసినాను. దీనితో నా జీవితం ధన్యమైనది అని భావిస్తూ మళ్ళొక్కసారి శివపురాణము 9 రోజులు చెప్పిన ఆయన సన్నిధానానికి తీసుకుని ఆయన, నా భార్య పురాణాన్ని వినడానికి వచ్చినావా నాయన, లోపలికి రా, నువ్వు వివిఐపి కంటే ఉత్తమమైనటువంటి దర్శనాన్ని ఇస్తామని అనాయాసంగా లోపలి దాకా తీసుకువెళ్ళి ఆ దర్శనం అవుతే శరీరం పులకాంకురాలు వచ్చినాయి. అమ్మ యొక్క వైభవం ఇంత గొప్పగా ఉంటుందా అనేటువంటిది ప్రత్యక్షంగా నిదర్శనంగా అనుభవించినటువంటి నా అనుభూతిని సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇంకా 9 రోజులు మీరు అమృత వాహినిలో మునకలు వేసి తేలుతూ ఉంటారు. అటువంటి పరమాద్భుతమైనటువంటి ఆ అమృతాన్ని అందించేటువంటి బుర్ర భాస్కర శర్మ గారికి అనేక ప్రణామాలు. ఈ అవకాశాన్ని కలిగించినటువంటి కామేశ్వర శర్మ గారికి మళ్ళొక్కసారి అభివందనాలు తెలియజేస్తూ నా మాటలకు విరామాలు ఇస్తున్నాను. ఒకసారి सारसनात्तेन यने तावेव करो स एव कृतकृत्यः यायेयो यो भर्गं वदति क्षेते सदार्चत स्मरति మల్లికార్జున భగవానికి భలే
అయ్యో అంత రాయం లేదు, అంతా రయం. అయ్యా ఆశీర్వదించండి.